ఇప్పుడు వందనములు. నా పేరు సౌజన్య, నా భర్త పేరు పవను. నాకు 2 కుమారులు దేవుడిచ్చాడు. వారిద్దరిలో పెద్ద కుమారుడికి మేము అయితే చాలా ఇబ్బంది పడ్డాము. దేవుడు స్వస్థత పరిచారు. అమ్మగారి ప్రార్థన వల్ల తగ్గింది. ఈ రోజు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకున్నాము. సెమీ క్రిస్మస్ చేసుకున్నాము, వేడుక చేసుకున్నాము. యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. నా కొరకు ప్రార్థించండి. మా 2 కుమారులకు, నా భర్త కొరకు ప్రార్థించండి. మీకోసం మేము కూడా ప్రార్థన చేస్తాం. అమ్మ, దేవుడు మీ కుటుంబంలో చేసిన వీళ్ళకై ఈరోజు కృతజ్ఞత చెల్లించుకున్నారు. సంవత్సరంతో కూడిక పెట్టుకున్నారు. అలాగే సెమీ క్రిస్మస్ కూడా మీ బిడ్డల ద్వారా జరిగించినందుకు దేవుడు మీకు ఇంకా ఎన్నో మేలు చేయాలని ఆశీర్వదిస్తూ వింటున్న శ్రోతలందరూ కూడా ఏనండి, అమ్మాయి సౌజన్య ఆమె పెద్ద కుమారుడికి నిమ్మ వచ్చినప్పుడు నానమ్మ గారు ఎంత బాధపడ్డారు. ప్రార్థన కనుక దేవుడు వారిని వారి బిడ్డలు దీవించారు. కనుక అవి సాక్ష్యం చెప్పినది. ఆ సాక్ష్యం కూడా మీరందరూ విని ఇంకా ఎన్నో మేలు కుటుంబంలో జరగాలని ఈ బాపట్ల జిల్లాలో మేము జీవిస్తున్నాం. అయినప్పటికీ ఈ మారుమూల ప్రాంతాలకు వచ్చి నేను అందరికి కూడా దేవుని వాక్యం తెలియపరిచి దేవుని యొక్క విలువ తెలిసి ప్రార్థనల విశ్వాసాలు వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. చూసారమ్మా, తప్పక దేవుడు సహాయం చేశాడా. కనుక ఇంకా నీ జీవిత కాలం అంతా దేవునికి విశ్వాసమై జీవించాలి, దేవుని బిడ్డపై జీవించాలి. ఓకే, థ్యాంక్ యూ. వారి అత్తగారి సాక్ష్యం చెప్తారు. ఇప్పుడైతే నొక్కాలి ఆపేనా? అదే అందరికి వందనాలు. కొన్ని ఇబ్బందులు తగ్గినాయి. దేవుని కాడికి నడిపినప్పుడు అమ్మ ప్రార్థన చేసింది. అమ్మ వల్ల మేము చాలా బాగుపడ్డాము. నా మనవడికి కూడా తగ్గింది. ఈ రోజు జ్ఞాపకం చేసుకొని క్షేమంగా మా కొడుకు కూడా మంచిగా ఉండాలి. చాలా వరకు మారాడు. ఇంకా మారాలని అందరూ ప్రార్థన చేయండి. మా కుటుంబం గురించి మీరు కూడా అట్నే అమ్మ చేత ప్రార్థన పెట్టుకోండి, ప్రార్థన చేయండి. మా కుటుంబం మంచి సాక్ష్యం. వందనాలు. వరగాని సుజాతమ్మ మరి బాపట్ల జిల్లా మారుమూల ప్రాంతాల్లో ఉంటున్నారు వాళ్ళు. అయినప్పటికీ నేను 3 సంవత్సరాల నుంచి ఈ ఏరియాకి వస్తున్నాను. చక్కగా నా వాక్యం విన్నారు. మరి ముందుగా ఎలాగన్నా ఉన్నాయి, ఇప్పుడు కంప్లీట్ గా దేవునిలోకి వచ్చారు. మరి చక్కగా మరి కృతజ్ఞతలు చెల్లించారు. ఈ రోజున సంవత్సరాంతో కూడిక పెట్టుకున్నారు. ఇంకా తన మనవడి విషయం కావచ్చు, ఆమె ఆరోగ్య విషయం కావచ్చు, మరి ఇంకా ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇంకా ఎన్నో ఎన్నో మేలులు చూశారు. దేవుడు ఒక సొంత వాహనాన్ని కూడా ఇచ్చాడు. బ్రతుకు తెరువు ఈ రోజు అదే. ఆ వాహనం మరి నడుపుకుంటూ వాళ్ళు బ్రతకాలని, మంచిగా దాని గురించి కూడా మంచిగా బాడుగులు రావాలి, బాగా సంపాదించుకొని బాగుండాలని ప్రార్థించండి. ఆమె సాక్ష్యం